హాయ్ ఫ్రెండ్స్, రానా నాయుడు సీజన్ 2 ఈరోజు రిలీజ్ అయింది. ఫస్ట్ సీజన్ రిలీజ్ అయిన తర్వాత వెంకటేష్ పలికిన బూత్ డైలాగులు చాలా ఫేమస్ అయ్యాయి. అలాగే చివాట్లు కూడా ఎదుర్కొన్నాయి. అయితే సెకండ్ సీజన్లో అటువంటివి ఏమీ లేకుండా జాగ్రత్త పడతానని వెంకటేష్ హామీ ఇచ్చారు. మరి ఈ సెకండ్ సీజన్ ఎలా ఉందో చూద్దాం. ఫిక్సర్ రానా నాయుడు తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం తను చేస్తున్న పనిని వదిలిపెట్టి హాయిగా బతకాలనుకుంటాడు. దానికోసం క్రికెట్ టీంలో వాటా కోసం ఒబరాయ్ ఫ్యామిలీతో డీల్ కుదుర్చుకుంటాడు. అయితే ఒబరాయ్ ఫ్యామిలీ పడిన కుట్రకి రానా నాయుడు కుటుంబం ఎలా చిన్నాభిన్నమైంది, నాగా నాయుడు, తేజ్, జఫా ముగ్గురు జీవితాలు ఏమయ్యాయి అన్నది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఫస్ట్ సీజన్లో ఫేమస్ అయిన బూత్ డైలాగులు ఈ సెకండ్ సీజన్లో ఎక్కడ కనపడవు. చాలా తక్కువ బూతులు ఉంటాయి, చాలా చిన్న బూతులు ఉంటాయి. పైగా విలన్ కూడా బూతులు మాట్లాడకూడదు, చిన్నపిల్లల దగ్గర అస్సలు మాట్లాడకూడదు అంటూ మంచి నీతి వాక్యాలు కూడా పలుకుతూ ఉంటాడు. ఇక 8 ఎపిసోడ్స్ కూడా చక్క సాగిపోతాయి. తెలుగు, హిందీ, తమిళ్లో కూడా ఈ వెబ్ సిరీస్ లభించడం విశేషం. రానా నాయుడు పాత్రలో రానా రొటీన్గా చేశాడు. పెద్దగా ఎక్స్ప్రెషన్స్ లేవు, 2-3 ఎక్స్ప్రెషన్స్తోనే అలా నెట్టుకొచ్చాడు. వెంకటేష్ పాత్ర చాలా కామెడీ పాత్రలాగా, సిల్లీ పాత్రలా అనిపిస్తుంది. ఎక్కడ దానికి ఒక హై మూమెంట్ కూడా ఉండదు, ఒక్క క్లైమాక్స్ షాట్ తప్ప. వెంకటేష్ ఇలాంటి పాత్ర ఎలా ఒప్పుకున్నాడా అనిపిస్తుంది. ఫస్ట్ సీజన్లో వెంకటేష్ పాత్ర కొంత జోవియల్గా ఉంటూ కథను మలుపు తిప్పుతూ ఉంటుంది. ఈ సీజన్లో మాత్రం వెంకటేష్ పాత్ర చాలా చీప్గా, ఒక కమీడియన్గా కామెడీ సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లా అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్లో వచ్చిన చిన్న ట్విస్ట్ సీజన్ 3లో వెంకటేష్ పాత్ర అదిరిపోయేలా ఉండబోతుంది అన్నట్లు అనిపించింది. తేజ్ పాత్రలో సుశాంత్ బాగా చేశాడు. జఫా పాత్రలో అభిషేక్ బెనర్జీ చాలా బాగా చేశాడు. అతనికి అతని గర్ల్ ఫ్రెండ్కి మధ్య రొమాంటిక్ సీన్లు కొంచెం హాట్గా ఉంటాయి. అలాగే సుశాంత్ సింగ్ లవ్ స్టోరీ చాలా ట్రాజిక్గా ముగుస్తుంది. ఇక రానా కూతురుగా నిత్యా పాత్రలో నటించిన అఫ్రా సయ్యద్ బాగానే చేసింది. రౌఫ్ పాత్రలో విలనిజం చూపించిన అర్జున్ రాంపాల్ ఓకే అనిపిస్తాడు. అతనికి స్పెషల్గా కంటి చుట్టూ చేసిన మేకప్ ఆకట్టుకుంటుంది. ఓబీ మహాజన్ పాత్రలో రాజేష్ జైస్ బాగా చేశాడు. విలన్గా ఓకే అనిపించాడు అతను. కొన్ని చోట్ల వైలెన్స్ మితిమీరినట్లు అనిపిస్తుంది. ఉదాహరణకి కారులో జరిగే మర్డర్ కానీ, డ్రిల్లింగ్ మిషన్తో నోట్లో గుచ్చే సన్నివేశాలు కానీ ఓకే అనిపిస్తాయి. ఈ సీజన్లో ఎక్కువగా అక్రమ సంబంధాలు చిరాకు పుట్టిస్తాయి. వాడి పెళ్ళం వీడితో, వీడి పెళ్ళం వాడితో, నా మొగుడు వాడితో తిరిగాడని నేను వేరే ఒకటితో తిరుగుతానని వెళ్ళడం, ఇటువంటివన్నీ చిరాకు పుట్టిస్తాయి. అయినా ఇవన్నీ ఇప్పుడు సర్వసాధారణం అయిపోవడం ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు మనకు పెద్దగా ఇబ్బంది కలిగించదు. డినో మోరియా పోషించిన పోలీస్ పాత్ర కూడా అక్రమ సంబంధాల చుట్టే తిరుగుతూ ఉంటుంది. అర్జున్ నాయుడు పాత్రలో టెంజింగ్ దాల్హా కూడా ఓకే అనిపిస్తాడు. తక్కువ స్పేస్ ఉంది అతనికి నటించడానికి. సుర్వీన్ చావ్లా పాత్ర కూడా హాట్గా కొన్ని సీన్లు ఓవర్ ఎక్స్పోజింగ్ చేసినట్లు అనిపిస్తుంది. ఉదాహరణకి కూతురు బాయ్ ఫ్రెండ్కి వీడియో కాల్లో టాప్ చూపించబోతుంటే దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తల్లి కూడా తన కొత్త బాయ్ ఫ్రెండ్తో టాప్ మొత్తం ఓపెన్ చేసి చూపించే సన్నివేశాలు కొంచెం అభ్యంతరకరంగా ఉన్నా పర్లేదు. ఇటువంటి వెబ్ సిరీస్లో ఇలాంటివే కొంచెం రిలీఫ్ ఇస్తాయి అన్న ఫీలింగ్ కలిగించింది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కలర్ కరెక్షన్ అదిరిపోతుంది. సీజన్ 3 ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి కలిగిస్తూ సీజన్ 2 ముగిసింది. ఖచ్చితంగా ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు కూడా ఈ వెబ్ సిరీస్ని చూడొచ్చు. ఫస్ట్ పార్ట్ చూస్తే ఈ సీజన్ మరింత బాగా అర్థమవుతుంది. ఖచ్చితంగా 3వ సీజన్ కోసం అందరూ వెయిట్ చేస్తారు. ఈ సీజన్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?